అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. అహంకారానికి పరాకాష్ట ఎందుకు అనే ప్రశ్న వేసుకోపోవటం అండి. నాశనానికి మనం దగ్గర అవడానికి కారణం కూడా అదే. ఇది ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం కూడా అదే. జగన్ రెడ్డి గారిని తన సొంత పార్టీ వ్యక్తులే వ్యతిరేకించి బయటకు వెళ్ళిపోయేవారు. తన సొంత కుటుంబం వ్యతిరేకించింది. ప్రభుత్వ ఉద్యోగస్తులు వ్యతిరేకించారు. అమరావతి రైతులు వ్యతిరేకించారు. దళితులు వ్యతిరేకించారు. నిరుద్యోగులు వ్యతిరేకించారు. అంగన్వాడీ కార్యకర్తలు వ్యతిరేకించారు. వీళ్ళందరూ ఎందుకు నన్ను వ్యతిరేకిస్తున్నారని కానీ అతను ఆలోచించుంటుంటే వాళ్ళ సమస్యల గురించి అతను పరిష్కారానికి ఆలోచించడు. కానీ ఏ రోజు కూడా ఎందుకు అనేది ఆలోచించకుండా వాళ్ళు నన్ను వ్యతిరేకిస్తే నాకేంటి, నేను ఇలాగే ఉంటాను, నేను చేసేదే కరెక్టు అనే అహంకారంతో ఆయన పరిపాలించడం వల్లే ఈ రోజున 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. ఎందుకు అని ఆలోచించలేకపోవడం నిజంగా మనలో ఉన్న అహంకారానికి నిదర్శనం అండి. ఒకసారి అందరూ ఆలోచించండి దీని గురించి. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. రాజేష్ మహాసేన పలానా కులాన్ని తిట్టాడు, పలానా మతాన్ని తిట్టాడు, పలానా పార్టీని తిట్టాడు అనే మాటలు మీరు రెగ్యులర్గా వింటూనే ఉండుంటారు. అలా వింటున్నప్పుడు అలా తిట్టాడా, ఇలా మాట్లాడా అని నా మీద కోపం తెచ్చుకునే ముందే ఎందుకు తిట్టాడు, లేదా ఎందుకు అలా మాట్లాడాడు, ఎందుకు విమర్శించాడు అనేది ఒక్కసారి ఆలోచించండి. అలా ఆలోచించలేకపోతే జగన్ రెడ్డి గారికి మనకి తేడా ఉందండి. ఇప్పుడు మన కొడుకు పరిగెట్టుకుంటూ వచ్చి నాన్న నన్ను పలానోడు కొట్టాడు అన్నప్పుడు ఎందుకు కొట్టాడురా అని మనం అడగకుండా ఆడి మాట నమ్మి అవతలోడి మీద గొడవ కాలటం ఎంత మూర్ఖత్వమో. ఇక్కడ రాజేష్ మహాసేన అన్నవాడు ఇలా చేశాడు అని ఎవరైనా మీతో చెప్పినప్పుడు ఎందుకు అన్నాడు రాజేష్ ఆ మాట, ఏ పరిస్థితిలో మాట్లాడాల్సి వచ్చిందని ఆలోచించకుండా నా మీద కోపం చూపించడం కూడా అంతే మూర్ఖత్వం కదండి. ఆ ఎందుకు అనే ఆ ప్రశ్న వేసుకోపోవటం వల్ల 151 సీట్లతో పటిష్టంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నేలమట్టం అయిపోయాడు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా, ఇది నా ఒక్కరి విషయంలోనే కాదండి, ఎవరి విషయం, ఏ పార్టీ విషయంలో అయినా, ఏ కులం విషయంలో అయినా, ఏ మతం విషయంలో అయినా సరే, పలానోడు ఇలా మాట్లాడాడంట అన్నప్పుడు ఎందుకు మాట్లాడాడు, పలానా వ్యక్తి మనల్ని తిట్టాడురా అని ఎవడన్నా మీతో చెప్పినప్పుడు ఇంతకీ నువ్వు అతన్ని ఏమన్నావు అని మనల్ని తిట్టాడురా అని అడగటం అనేది కనీస మానవ ధర్మం అండి. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా హృదయపూర్వకంగా మేము తెలియజేసేది ఏంటంటే, ఎందుకు అనే ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోవటం మాత్రం మానొద్దు. రేపు ఈ గవర్నమెంట్లోనే, మన గవర్నమెంట్లోనే ఏమైనా వ్యతిరేకతలు వస్తాయి, అసంతృప్తులు వస్తూ ఉంటాయి. వచ్చిన ప్రతిసారి ఎందుకు ఇలాగైందని కాస్త సమయం వెచ్చించి ఆ సమస్యల్ని ఎప్పటికప్పుడే పరిష్కరిస్తారని మీ అందరికీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ, జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.